విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. 4000 మంది కాంట్రాక్టు కార్మికుల గేట్ పాసులను వెనక్కి తీసుకోవాలి అంటూ హెచ్ఓడీలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో స్టీల్ ప్లాంట్లోని కాంట్రాక్టు కార్మికుల తొలగింపునకు నిరసనగా ఆందోళన చేపట్టారు. కేంద్రం ఆదేశాల ప్రకారం ఒక క్రమ పద్ధతిలో కార్మికుల తగ్గింపు ప్రక్రియను స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వేగవంతం చేసింది. ఈడీ వర్క్స్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. ఈ క్రమంలో ఈడీ వర్క్స్ కార్యాలయం అద్దాలను ధ్వంసమయ్యాయి. ఇక విశాఖ సెక్యూరిటీ సిబ్బందితో పోలీసులు చేరుకుని అదుపు చేశారు. ఇంకోవైపు బ్లాస్ట్ ఫర్నేస్లు మూడింటిలో రెండింటిని మూసేసి ఉత్పత్తిని రోజుకు 4000 టన్నులకు యాజమాన్యం దిగజార్చింది.